అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 143 ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాది రోగాల చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాది రోగాల చికిత్స ప్రమేహ చక్కెర మూత్ర రోగానికి గుడూచి కషాయంతో తేనెను కలుపగా వచ్చే మందు గొప్ప విరుగుడు. గుహాలిక మూలాలను నువ్వు గింజలతో పెరుగు వెన్నలతో కలిపి పచనం చేసి తీసుకుంటే నీరు కట్టురోగం పోతుంది. ఇదే మందుకి కాస్త సౌవర్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కిళ్లు తగ్గిపోతాయి. గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వాస్య కడుగులో వేసుకుని 3 రోజులు 2 పూటలా తాగితే జల్లివేత కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి. జల్లివేతకి కామెర్లకి వేసవిలో సంగ్రహించిన మాలతి వేళ్లను మేకపాలతో ఉడికించి చేసిన మందు కూడా పనిచేస్తుంది. దీనికి అనుపానంగా పందారను వాడాలి. ద్విజేష్టిని గుండచేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి పట్టీ వేస్తే కంతి, గండమాల, వరి బీజము తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రసాంజన, హరీతకి చూర్ణాల మిశ్రమంతో కలిపి శిస్నానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి. కరవీర లేదా పూగఫల మూలాలను రాస్తే ఆ శక్తి ఆసక్తి రెండూ పెరుగుతాయి. మొలలకు దంతి, హరిద్ర, చిత్రకాల పలాస్త్రి మంచి విరుగుడు. పిల్లి ఎముకను గుండకొట్టి త్రిఫలను నీటితో కడిగి ఆ నీటితో ముద్దను చేతి రక్తం కారే చోట పూస్తే రక్తం ఇక కారదు. స్నుహిజలంతో హరిద్రాన్ని పలుమార్లు శుద్ధి చేసి పూతవేస్తే మొలలు తగ్గుతాయి. అలాగే ఘోషాఫల, సైంధవాలను మెత్తగా నూరి పలాస్త్రిని చేసి రాసిన ఆవు వెన్నెలో త్రికటుకని వండి దానికి 3 పలాస క్షార జలాలను, కడిగిన జలాలను కలుపుకుని తాగినా మొలలు నశిస్తాయి. యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్లలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణ బాధలు రానేరావు. యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్లలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణ బాధలు రానేరావు. జఠరాగ్ని పెరుగుతుంది. హరీతకి, సైంధవ, చిత్రక, పిప్పలిలను కలిపి పిండి నూరి వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆకలి పెరుగుతుంది. పందిమాంసాన్ని వెన్నతో కలిపి తిన్నా ఆకలి జీర్ణశక్తి పెరుగుతాయి. హే వృషభధ్వజ, హస్తికర్ణ పలాస పొడిని 100 పడన్ల పరిమాణంలో తింటే అన్ని రోగాలు కట్టివేస్తాయి. ఇదొక సర్వరోగ నివారిణి. దీనిని పాలలో కలుపుకుని 7 రోజుల పాటు త్రాగితే జ్ఞాపక శక్తితో బాటు దేహదారుఢ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే 16 రోజుల పాటు త్రాగితే శరీరం చంద్రకాంతులతో మెరుస్తుంది. వయస్సు 100 దాటినా ఒంటి సొగసు, నునుపు, మెరుపు తగ్గవు. అలా 1000 ఏళ్లు జీవించవచ్చు. తేనెతో కలిపి తాగినా, తేనె, వెన్నలతో కలిపి తాగినా మరింత గుణముంటుంది. ఈ హస్తికర్ణ పలాసకున్న గుణాలు ఏ మందుతో పోల్చినా ఎక్కువే. దీనిని పెరుగుతో తిన్నవారు వజ్రకాయులై మదన సుందరులై నారీజనాభిరాములవుతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పుల్లంబలితో కలిపి తింటే దీర్ఘాయువు, నల్లగా మిలలాడే జుట్టు ఉంటాయి. త్రిఫలతో కలిపి సేవిస్తే శరీరం దివ్య శరీరం వలె కాంతులీనుతూ ఉంటుంది. ముడత పడదు. కనులు తేజోవంతాలవుతాయి. శిరోజాలు శాశ్వత సౌందర్యంతో భాసిస్తాయి. దీనిని కాటుకగా చేసి మేకపాలతో అద్ది కంటికి పెట్టుకుంటే అంధత్వంలాంటి తీవ్ర సమస్య కూడా వారం రోజులకే పోతుంది. భృంగరాజ వేళ్లను ఎంపిక చేసి దాచి చంద్రుడు పుష్యనక్షత్రంలో ఉన్నప్పుడు వాటిని గుండచేసి పెట్టుకుని సౌవీరతో కలిపి 1 నెల రోజుల పాటు రోజూ తింటే వార్ధకయ లక్షణాలైన ముడతలు, తెల్ల వెండ్రుకలు నశిస్తాయి. ఏనుగు వలె బలవంతులవుతారు. వినికిడి ఏమాత్రమూ తగ్గకుండా 500 ఏళ్లైనా జీవించగలరు. అధ్యాయాలు 186, 187. ఈ మొలలనే ప్రస్తుత భాషలో పైల్సు అంటున్నారు. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 143 ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాది రోగాల చికిత్స వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.